మొదటి బంతి డాట్గా గ్యాప్ లో బంతి రవి ఆపేశాడు బంతిని. 2 రన్నులు వస్తాయా చూద్దాం. లేదు, ఒకటే పరుగు. రెండో బంతికి మొదటి పరుగు వచ్చింది. వాయ్ గ్యాప్ లో రివర్స్ ఆడాడు. గ్యాప్ లో బౌండరీ. ఛానల్ నుంచి ఒక చక్కటి బౌండరీ. తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీగా తరలించాడు. మరొక డాట్. సూపర్ బౌలింగ్ వినోద్ నుంచి. బాల్ కొంచెం ఫేస్ టు ఫేస్ నుంచి వస్తుంది. మరొక డాట్ బాల్. ఈ ఓవర్లో చివరి బంతి. నుంచి చక్కటి ఫీల్డింగ్. ఒకే పరుగు వస్తుంది. ఒక పరుగు కూడా రాలేదండి. ఓవర్ ముగిసేసరికి 6 పరుగులు. వినోద్ తన చివరి 3 బంతులు డాట్గా మలిచాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు వినోద్. ఓవర్ బంతి లెగ్ సైడ్. చాలా కొట్టేశాడు. నువ్వు వెళ్ళాలి, వాళ్ళ బాల్ వస్తుందని. లెగ్ బాయ్ అనుకుంటా. మరొక డాట్ బంతి. చాలా అద్భుతమైన బౌలింగ్. చాలా సీనియర్ ప్లేయర్ అయినా రాజు. గాల్లో బంతి. క్యాచ్ మిస్. వెల్ బ్యాకప్. చాలా చక్కటి ఫీల్డింగ్ భీమా నుంచి. ఈ ఓవర్లో చివరి బంతి. అద్భుతమైన ఫీల్డింగ్ మ్యాచ్ నుంచి. ఓవర్ ముగిసేసరికి 12 పరుగులు. వికెట్ నష్టపోకుండా. పవర్ ప్లేలో ఇప్పుడు 3వ ఓవర్, చివరి ఓవర్ వేయడానికి వినోద్ తన 2వ ఓవర్ వేయడానికి వస్తున్నాడు. ఆ సైడ్ చాలా చక్కటి డ్రైవ్. ఒకే సింగిల్ మాత్రమే. శిక్ష దగ్గరికి నేరుగా శిక్ష చాలా చక్కటి ఫీల్డింగ్ చేశాడు. ఒకే పరుగు మాత్రమే, మిస్ ఫీల్డింగ్ చేయకుండా. బంతి 4 పరుగులు. చాలా సూపర్ షాట్ ఆడాడు. చూద్దాం ఎంపైర్ ఏమి ఇస్తాడు. గాల్లో బంతి. పవర్ ప్లే అవతల వెళ్ళడం వల్ల బంతి బౌండరీ వెళ్ళింది. గ్యాప్ లో బంతి మిస్ ఫీల్డింగ్ బౌండరీ. మూడు ఓవర్లు ముగిసేసరికి 27 పరుగులు. వికెట్లు ఏవి నష్టపోకుండా. దీంతో పవర్ ప్లే ముగిసింది. ఇప్పుడు 5 మంది ఫీల్డర్లు బయట ఉండొచ్చు. మిగతా ఫీల్డర్లు లోపలనే ఉండాలి. గౌతమ్ నుంచి చక్కటి ఫీల్డింగ్. ఒకే సింగిల్ మాత్రమే. మిస్ ఫీల్డింగ్. 2 పరుగులు చాలా ఈజీగా వచ్చాయి. 3వ పరుగు వస్తుందా చూద్దాం. లేదు, 2 పరుగులు మాత్రమే. చాలా సులువైన క్యాచ్ వదిలేయడం జరిగింది దినేష్. టాస్ బాల్ నేరుగా ఫీల్డర్ దగ్గరికి. ఒకే పరుగు. చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. మరొక టాస్ బాల్. బ్యాట్స్మెన్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు బౌలర్.
గాల్లో బంతి నేరుగా పిల్లల చేతిలోకి. మోహన్ అంటే నా క్లాస్ వదిలే తప్పించుకున్నాడు. అజ్జు టీం తన మొదటి వికెట్ కోల్పోయింది చాందు రూపంలో. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నరేష్. న్యూ బ్యాట్స్మెన్ స్ట్రైక్ లో. ఈ ఓవర్ లో చివరి బంతి వేయడానికి బౌలర్ సిద్ధంగా ఉన్నాడు. వావ్! నువ్వు అందుకు అని మధ్యలో రసననే అందుకున్నాడు. వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు రాజు. చాలా అద్భుతమైన బౌలింగ్. క్యాచ్ మిస్ అంటున్నారు ఇక్కడ ఫీల్డర్లు. భీమా అద్భుతమైన బౌలింగ్, అలాగే అద్భుతమైన ఫీల్డింగ్. అలా చక్కటి బౌల్ వేసి తన దగ్గరకు వచ్చిన బంతిని కూడా అలాగే స్టాప్ చేసేసాడు. గాల్లో బంతి నేరుగా సిక్సర్. చాలా అద్భుతమైన బ్యాటింగ్. చాలా సునాయాసంగా 6 తరలించాడు బ్యాట్స్మెన్ వెంకీ. సూపర్ ఫీల్డింగ్ సెక్షన్ నుంచి. అలాగే బ్యాట్స్మెన్ అద్భుతమైన కష్టాట్ ఆడాడు, కానీ ఫీల్డర్ దాన్ని ఆపేశాడు. సింగిల్ మాత్రమే వస్తుంది. ఈ ఓవర్లో చివరి బంతి. నేరుగా ఫీల్డర్ దగ్గరికి. ఒక పరుగు మాత్రమే. ఎంపైర్ డిసిషన్ ప్లీజ్. నాట్ అవుట్. ఓకే, 5 ఓవర్లు ముగిసేసరికి 41 పరుగు. నేరుగా ఫీల్డర్ దగ్గరికి ఒకే పరుగు వచ్చే అవకాశం. చాలా చక్కటి ఫీల్డింగ్ చేస్తున్నారు వినోద్ మోహన్. అద్భుతమైన ఫీల్డింగ్. నేనైతే ఈ బంతి బౌండరీ కన్ఫర్మ్ గా వెళ్తుంది అనుకున్నాను, కానీ 2 పరుగులు. ఒక మిస్ ఫీల్డ్ ద్వారా 2 పరుగులు. సిక్సర్. రవి ఓవర్లో చివరి బంతి ఫుల్ టాస్ బంతిని సిక్సర్ గా తరలించాడు రాఘు. చాలా అద్భుతమైన షాట్ ఇది. స్కోర్ 6 ఓవర్లు వేసేసరికి 52 పరుగులు, 3 వికెట్ల నష్టానికి. వైడ్. ఈ ఓవర్లో మొదటి బంతి వైడ్. వావ్! సూపర్ క్యాచ్ మహేష్. చాలా అద్భుతమైన క్యాచ్ పట్టాడు. 6 వెళ్తుంది అనుకున్న బంతిని ఎగిరి మరి అందుకున్నాడు మహేష్. దీంతో 4వ వికెట్. న్యూ బ్యాట్స్మెన్ నేమ్ ప్లీజ్. బాల్ నేరుగా ఫీల్డర్ దగ్గరికి. చాలా చక్కటి దగ్గర నుంచి. సూపర్ షాట్ రఘు నుంచి గ్యాప్ లో. బౌండరీ. చాలా చక్కటి గ్యాప్ పెంచుకున్నాడు. గ్యాప్ లో మరొక షాట్, కానీ అక్కడ ఫీల్డర్ రన్నింగ్ చేసి బంతిని అందుకున్నాడు. అద్భుతమైన ఫీల్డింగ్ ఇస్తానన్న ద్వారా చాలా ఫాస్ట్ గా త్రో వేయడంతో 2వ పరుగు తీయడానికి వీలు కాలేదు బ్యాట్స్మెన్లకి. టాస్ బాల్. ఓకే, సింగిల్ మాత్రమే. ఓవర్లో చివరి బంతి. గాల్లో బంతి సిక్సర్. గ్రౌండ్ లోపలే ఉందనుకున్నాను నేను బంతి, కానీ గ్రౌండ్
అవతలో పడింది. చివరి బంతికి అప్పటి ఓవర్లో చివరి బంతికి 6, ఇప్పటి ఓవర్లో చివరి బంతికి 6. స్కోర్ 7 ఓవర్లు ముగిసేసరికి 66 పరుగులు, ఫిక్స్ అని 4 వికెట్ల నష్టానికి. బౌల్ వినోద్, వట్టే బౌల్ వినోద్. ఆ బంతి స్వింగ్ అయిందా లేకుంటే నేరుగా వచ్చిన బంతికి బ్యాట్స్మెన్ బ్యాట్ ఎడ్జ్ అయిందా? ఓకే ఓకే ఓకే, బ్యాట్ ఎడ్జ్ అయి వికెట్ తాకడం వల్ల బౌల్డ్ అయిపోయాడు బ్యాట్స్మెన్ ప్రవీణ్. బ్యాట్స్మెన్ వెనక్కు వేద్దామనుకున్నాడు షాట్ని. దీన్నే మా కృష్ణ అయితే ఎన్కేట్ వేద్దాం అనుకున్నాడు అంటాడు. గాల్లో బంతి కాకపోతే రవి బాల్ స్వింగ్ అయ్యింది. నైస్ షాట్, స్ట్రేట్గా ఫీల్డర్ 2 పరుగులు సునాయాసంగా పూర్తి చేసుకున్నారు. సిక్సర్ రఘు నుంచి మరొక 6, తన 3వ 6 అనుకుంటా ఇది. గాల్లో బంతి నేరుగా ఫీల్డర్ దగ్గరికి. 76. 8 ఓవర్లు ముగిసేసరికి 76 పరుగులు. अद्भुत शॉट तो उन्नाडु रघु 4 रन मिलाएगा, बहुत बढ़िया शॉट मिला है रघु द्वारा मिला. अद्भुत शिक्षा दुकानम शिक्षा अद्भुतమైన ఫీల్డర్, చాలా అద్భుతమైన ఫీల్డర్. అద్భుతమైన షాట్, గాల్లో ఉంది బంతి. వినోద్ రాజ్ సింపుల్ క్యాచ్ తీసుకున్నాడు. చాలా అద్భుతమైన ఫీల్డర్ వినోద్. అద్భుతమైన షాట్తో కొడుతున్నాడు. అద్భుతమైన ఫీల్డింగ్, చాలా అద్భుతమైన ఫీల్డింగ్ అసలు కృష్ణ ద్వారా. కవర్పై మీదుగా ఆఫ్ సైడ్ కొట్టాడు. ఒకే ఒక పరుగు పూర్తి చేసుకున్నారు. అద్భుతమైన బౌలింగ్, చాలా అద్భుతమైన బౌలింగ్. మరొక పరుగు పూర్తి చేసుకున్నారు. లాస్ట్ ఆఖరి బాల్. అద్భుతమైన షాట్, మరో బాల్ గాల్లో ఉంది బంతి. మరొక క్యాచ్ కొట్టాడు వినోద్. నేను చెప్పాను కదా అద్భుతమైన ఫీల్డర్, చాలా అద్భుతంగా ఉంటాడని. యాక్టేషన్ మ్యాన్ వినోద్. అద్భుతమైన క్యాచ్. 9 ఓవర్లు అయిపోయేసరికి 83 పరుగులు 7 వికెట్ల నష్టానికి. 83 పరుగులు 7 వికెట్ల నష్టానికి 9 ఓవర్లు పూర్తయిపోయి. बढ़िया चक्का है ये रघु द्वारा, बढ़िया चेक मिलाएगा लेफ्ट स्टंप में. అద్భుతమైన షాట్, మరొక క్యాచ్ అవుట్. అద్భుతమైనటువంటి క్యాచ్ రవి. 8 వికెట్ కోల్పోయేసరికి 89 పరుగులు చేసుకున్నారు. 9 ఓవర్ల 2 బాల్ పూర్తి చేసుకున్నారు. చాలా అద్భుతమైన షాట్ వీరేష్. మరొక క్యాచ్ వినోద్. అద్భుతమైన క్యాచ్, 4వ వికెట్ పూర్తి చేసుకున్నాడు రాజు. అద్భుతమైన బ్యాటింగ్, మా గాల్లో ఉంది బంతి. 6 రన్. అద్భుతమైన బౌలింగ్, మరొక డాట్ బాల్. ఆఖరి ఓవర్, ఆఖరి వికెట్. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్, అద్భుతమైన షాట్. चक्का बहुत बढ़िया से शॉट मिलाएगा, चक्का मिलानेगा. చాలా అద్భుతంగా ఆడారు. ఇన్నింగ్స్ ముగిసరికి 101 పరుగు పూర్తి చేస్తున్నారు. 9 వికెట్లు నష్టానికి. చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ఆడారు.
फर्स्ट बॉल के फर्स्ट विकेट बॉलर कल्याण राज। అద్భుతమైన బౌలింగ్ కళ్యాణ్ ద్వారా మొదటి బాల్ లో ఒక డాట్ బాల్ తీసుకున్నాడు, ఒక వికెట్ తీసుకున్నాడు, ఒక 4 కొట్టాడు. చాలా చాలా అద్భుతమైన ఓవర్. అద్భుతమైన డిఫెన్స్. ఒకే ఒక పరుగు కూడా రన్అట్ గా తెలియజేశాడు రఫీ. ఎంఎండి అజ్జు అండ్ వాల్మీకి ఎంఎండి టీం 101 పరుగు అజ్జు టీం, ఎంఎండి అజ్జు టీం. అద్భుతమైన డిఫెన్స్. మరొక డాట్ బాల్ ఉన్నాడు కళ్యాణ్ బాబు. అద్భుతమైన స్లిప్ షాట్, అద్భుతమైన ఫీల్డింగ్ వీరేష్ ద్వారా. చాలా చాలా అద్భుతమైన ఫీల్డింగ్. అద్భుతమైన స్టిక్ ల్యాచ్. మరో వికెట్ కూడా జరిగింది. మోహన్ చాలా 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 అద్భుతమైన బౌలింగ్, మిరాకిల్ బౌలింగ్. మరొక వైడ్ రూపంలో మరొక పరుగు తీసుకున్నారు. ఉదయ్ ద్వారా మరొక వైడ్ వేశాడు. చాలా అద్భుతమైనటువంటి మ్యాచ్లు జరుగుతున్నాయి, సెమీఫైనల్ మ్యాచ్లు. వావ్, బడియా బ్యాటింగ్, నాట్ రన్. అద్భుతమైన బౌలింగ్ ఉదయన్న. మరొక డాట్ బాల్, అద్భుతమైన షాట్, గాల్లోని బంతి. ఒకే ఒక పరుగు పూర్తి చేసుకోవడం జరిగింది. అద్భుతమైన షాట్, నేరుగా పిల్లల చేతిలో క్యాచ్ గా వెళ్ళింది. అద్భుతమైన బౌలింగ్, స్లో డెలివరీ ఉదయ్ ద్వారా. ఓవర్ కంప్లీట్. బాల్ కింద రవి. లెగ్ స్టంప్ లెగ్ వికెట్. క్లీన్ బౌల్, లెగ్ వికెట్. మరొక వికెట్ కళ్యాణ్ కు. అద్భుతమైన షాట్. మరొక దిగ్గజం వల్ల వెరిసింది. అద్భుతమైనటువంటి సెకండ్ స్లిప్పర్స్. ఫస్ట్ బాల్ కే వికెట్ తీసుకున్నాడు కళ్యాణ్ బాబు. మరో రెండో బాల్ కి ఒక సింగిల్ పర్. కళ్యాణ్ బాబు చాలా అద్భుతంగా చేస్తున్నాడు. గత ఇన్నింగ్స్ లో చూసుకుంటే 2 6 కొట్టి ఆ టీం కి 12 పరుగులు 2 బంతులు చేసి ఇచ్చాడు. మరి ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఓవర్ కి 2 వికెట్లు. అద్భుతమైన బౌలింగ్, పేసర్ చాలా చాలా అద్భుతంగా చేస్తున్నాడు. గత లాస్ట్ ఓవర్ చూసుకుంటే 2 వికెట్ తీసుకున్నాడు కళ్యాణ్ బాబు. ఈ ఓవర్లో 1 వికెట్ తీసుకున్నాడు. అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశాను చూడండి అని చెప్తున్నాడు బౌలర్. అద్భుతమైన బౌలింగ్, అసలుకి చాలా చాలా అద్భుతమైన బౌలింగ్. మరొక డాట్ బాల్, అద్భుతమైన కట్ షాట్. మరొక క్యాచ్, చాలా చాలా అద్భుతమైన క్యాచ్. గాల్లోని బంతిని చాలా సున్యాసంగా తీసుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్. మరొక డాట్ బాల్. 3 ఓవర్ పూర్తయ్యేసరికి పవర్ మూసేసరికి 9 పరుగులు 6 వికెట్ల నష్టానికి. మీకు అపోజిట్ టీం ఎక్స్. దీంట్లో ఏది గెలిస్తే మీరు దాంతో తలబడాల్సింది ఫైనల్లో. ఈ 2 టీంల మధ్య 4 ఓవర్ నడుస్తుంది. ఈ 2 మధ్యలో ఏది గెలిచినా కనుక వీడితో ఆడాలి ఫైనల్ మ్యాచ్. అద్భుతమైన షాట్ రూపంలో ఒకే ఒక పరుగు మహేష్ ద్వారా. చాలా చాలా అద్భుతంగా ఆడుతుంటాడు మహేష్.
తన కెరీర్ని చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. 10 సంవత్సరాల నుంచి క్రికెట్ కెరీర్లోకి అడుగుపెట్టి కూడా అద్భుతమైన షాట్. గాల్లో ఉంది బంతి, గాల్లో ఉంది. మిస్ క్యాచ్. వినోద్కి మరొక లైఫ్. వినోద్కి చాలా లైఫ్. వావ్. ఉదయ్. నెక్స్ట్ కనకవేడు ఫైనల్ చేరింది. ఇప్పుడు అద్భుతమైన షాట్. మరొక బంతి గాల్లో ఉంది. నేరుగా పిల్లలు ఉన్నారు. మిస్ క్యాచ్. లైఫ్ లో వస్తూనే ఉన్నాయి వినోద్కి, కానీ సబ్జెక్ట్ చేసుకోవాలా. లెగ్ బాయ్ రూపంలో మరొక డాట్ బాల్ తీశాడు. చాలా అద్భుతమైన మిరాకిల్ బౌలింగ్. లాస్ట్ ఆఖరి బాల్. అద్భుతమైన షాట్. చాలా కట్ షాట్. 4 అవకాశం. బడియా కట్ షాట్. వినోద్ ద్వారా 6 వికెట్ల నష్టానికి 4 ఓవర్లు పూర్తయ్యాయి. వావ్. అద్భుతమైన బౌలింగ్, అసలు చాలా అద్భుతమైన బౌలింగ్. చాంద్ ద్వారా మరొక డాట్ బాల్. చాలా విజయాలు అందించాడు. వావ్. మరొక డాట్ బాల్. నేరుగా బౌలర్ చేతిలోకి ఉంది. మరొక డాట్ బాల్ నేరుగా హ్యాట్రిక్ డాట్ బాల్. ఈ ఇన్నింగ్స్ లో చూసుకుంటే హ్యాట్రిక్ బాల్ చేసింది చాందన్న గారు. అద్భుతమైన షాట్. మహేష్ చాలా అద్భుతంగా ఆడాడు. ఇది ఆఫ్ సైడ్ నుంచి కొట్టడం 6 అంటే అద్భుతమైన బౌలింగ్, అద్భుతమైన కీపర్. అసలుకి బైస్ రూపంలో మరొక పరుగు. స్లో బాల్, స్లిప్ కట్ బాల్. మరొక పరుగు తీసుకున్నారు. 5 ఓవర్లు అయిపోయేసరికి 6 వికెట్ల నష్టానికి 26 పరుగులు పూర్తి చేసుకున్నారు. వాల్మీకి ఎమ్మెల్యే టీం 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 26 పరుగులు పూర్తి చేసుకున్నారు. చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు అర్జు ఎంఎన్డి టీం. నెక్స్ట్ బౌలర్ నేమ్ అశోక్. మరొక బంతి గాల్లో ఉంది. మిస్ క్యాచ్. 2 పరుగులు వచ్చే అవకాశం ఉంది. మిస్ ఫీల్డింగ్, మిస్ క్యాచ్. చాలా అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు వినోద్ ద్వారా. 3 పరుగులు పూర్తి చేయడం జరిగింది వినోద్. చాలా అద్భుతమైన రన్నింగ్ ఇది. 3 లైఫ్లు వచ్చాయి వినోద్కి. మన ఎలా సద్వినియోగం చేసుకుంటాడో మన క్రికెట్ అభిమానులు వాళ్ళంతా పిలిపిస్తారు. చాలా పెద్ద వికెట్ ఏదైతే. అద్భుతమైన షాట్. మరొక బంతి గాల్లో ఉంది. ఎవరు సాధ్యం కాలేదు. చాలా లాంగ్ ఎగిరింది. 2 పరుగులు పూర్తి చేసుకున్నాడు మహేష్. చాలా అద్భుతంగా ఆడుతున్నాడు వినోద్. మహేష్ మరొక షాట్. అద్భుతమైన బిల్డింగ్, అసలు చాలా అద్భుతమైన బిల్డింగ్. కళ్యాణ్ ద్వారా చాలా అద్భుతంగా ఉన్నాడు. 4 వికెట్లు తీసుకున్నాడు గత చివరి ఓవర్లో, 2 ఓవర్లో. చాలా అద్భుతంగా ఫీల్డర్. అద్భుతంగా బౌలింగ్ చేశాడు కళ్యాణ్. 4 వికెట్లు తీసుకున్నా. మరొక బంతి క్యాచ్ రూపంలో. ఓ మరొక లైవ్ ఈ లైవ్లు చాలా లైఫ్లు వినోద్. చాలా లైఫ్లు వినోద్. మరొక 2 వరకు పూర్తి చేసుకున్నారు. అయినా ఇలాంటి లైఫ్లు ఈ గ్రౌండ్ లో మొట్టమొదటిసారి వినోద్కి వచ్చాయి. 4 లైఫ్లు వరుసగా చూసాం.
హ్యాట్రిక్ వికెట్స్, హ్యాట్రిక్ 6, హ్యాట్రిక్ 4, హ్యాట్రిక్స్ డాట్ బాల్స్, ప్రాసెస్ హ్యాట్రిక్స్ గా 4 వచ్చాయి లైఫ్లు. డాట్ బాల్ రూపం తీసుకున్నాడు అశోక్. కొంచెం ఇక్కడ నుంచి అది ఫోకస్ ఎక్కువ వస్తున్నట్టు ఉంది. మరొక క్యాచ్ లేపాడు, ఈసారి వదలట్లేదు. పంచం అంటే 5వ క్యాచ్ వదలలేదు. 6 వికెట్లు 6 ఓవర్లు అయిపోయేసరికి 7 వికెట్ల నష్టానికి 34 పరుగులు పూర్తి చేసుకున్నారు. డాట్ బాల్ రూపంలో చాందన గారు మరొక డాట్ బాల్ తీశారు. అద్భుతమైన షాట్, మరొక 6. చాంద్ బౌలింగ్ లో వేసినటువంటి బంతిని చాలా సునియాసంగా ఆఫ్సైడ్ ద్వారా చాలా అద్భుతంగా 6 కొట్టాడు మహేష్. చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను. మరొక పరుగు పూర్తి చేశారు. చాలా అద్భుతమైన ఆట ఆడుతున్నాడు మహేష్. ఆ బాల్ తీసుకురాన్న బాల్ బాయ్స్ ఎక్కడ ఉన్నా కానీ మాకు సహకరించగలరు. వావ్, వెరీ నైస్ గౌతమ్. బైస్ రూపంలో మరొక పరుగు తిరిగారు. 4 బాలు పూర్తయ్యాయి. ఇప్పుడు వావ్, ఎంపైర్ 4. ఓకే, మరొక బాల్ కొట్టారు. బ్రేవో అండ్ మహేష్ తన కెరీర్ డేంజర్ బాయ్స్ టీంతో మొదలుపెట్టడం జరిగింది. అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో ఉన్నాడు. ఓవర్ కంప్లీట్. 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 46 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 7 వికెట్ల నష్టానికి. క్లీన్ బాల్. 8 వికెట్లు పడ్డాయి. క్యాచ్లోకి నేను అనేది బ్యాటింగ్ వైట్ రూపంలో మరొక పరుగు. కానీ అవుట్లు అవుతారు. వైట్ రూపంలో మరొక పరుగు. వీళ్ళు క్యాచ్లు మిస్ చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ వినిపించడం బౌలింగ్. అవుట్లే మరొక డాట్ బాల్. అవుట్ చెప్తున్నాడు. అవుట్. అదే డ్రోనే చేయాలి. 15 బంతుల్లో 55 పరుగులు చేయాలి. అద్భుతమైన కట్ షాట్. బాల్ ఎటు పోయిందని చూసుకోలేదు, కనిపించాడు. దుకాణం శిక్ష. చాలా అద్భుతంగా ఆడుతుంటాడు. ఎంపీఎల్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3లో చాలా అద్భుతంగా రసవత్తంగా ఆడాడు. దుకాణం శిక్ష. వావ్, మిస్ బాల్. ఈ స్పీడ్ కొడితే లెగ్ సంప్లో చాలా అద్భుతమైన 6 పోయేది, కానీ టైం కావట్లేదు. బాల్ క్యాన్ బాట్కి. అద్భుతమైన షాట్, మరొక షాట్. నేను ఇడవను అంటున్నాడు కళ్యాణ్. చాలా అద్భుతంగా ఆల్అవుట్ రూపంలో మాందోటి ఎంఏండి వాల్మీకి టీం